హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యారెట్ బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నంలోకి కలుపుకుని తినడానికి బాగుంటుంది. ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకోవడానికి పావు కిలో క్యారెట్ను పైన చెక్కు తీసుకొని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం క్యారెట్ ఎంత తీసుకుంటామో అందులో సగం బీన్స్ను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత క్యారెట్ బీన్స్ను ఆవిరి మీద ఉడికించడానికి ఒక స్టీమ్ ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత ప్లేట్ పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు క్యారెట్ బీన్స్ ఉడికే లోపల మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బరకగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్యారెట్ బీన్స్ కూడా ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉడికించిన క్యారెట్ బీన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రైని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. చాలా త్వరగా చేసుకునే రెసిపీ. 3-4 నిమిషాల తర్వాత క్యారెట్ బీన్స్ ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు కారమంతా క్యారెట్ బీన్స్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరి వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత క్యారెట్ బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.